అది డిసెంబర్ 16, 2012. ఆ రోజు సాయంత్రం నిర్భయ అనే ఒక 23 ఏళ్ల అమ్మాయి తన ఫ్రెండ్స్ తో కలిసి లైఫ్ ఆఫ్ పై అనే సినిమా చూడడానికి సౌత్ ఢిల్లీలో సాకేత్ అనే ఏరియాలో ఉన్న సెలెక్ట్ సిటీ వాక్ మాల్ కి వెళ్ళింది. ఆ అమ్మాయి యొక్క అసలు పేరు జ్యోతి సింగ్. సాధారణంగా అసలు ఇలాంటి విషయాల్లో ఈ విక్టిమ్స్ యొక్క పేర్లను బయటకు చెప్పకూడదు. కానీ ఒకసారి వాళ్ళ అమ్మాయి విషయం గురించి మాట్లాడినప్పుడు ముందు ఖచ్చితంగా నా కూతురు పేరు చెప్పండి, అప్పుడే ఇలాంటి విషయాల్లో నా కూతురు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అని ఆమె చెప్పారు. बिल्कुल जाने मेरे बेटी को मैं चाहती हूँ कि मेरी बेटी बहादुर थी, उसने संघर्ष किया, पढ़ाई के लिए संघर्ष किया, अपने लाइफ को बचाने के लिए संघर्ष किया। तो मैं बिल्कुल चाहती हूँ कि मेरे बेटी का नाम निर्भया लोग अपने मान सम्मान से दिए, ठीक है, लेकिन मेरे बेटी का नाम ज्योति सिंह था, है और रहे. అందుకోసమనే ఆమె పేరు ఇలా పబ్లిక్ గా చెప్పాను. కానీ మీ అందరికీ నిర్భయ అనే పేరే ఎక్కువగా తెలుసు కాబట్టి ఇప్పటి నుండి మీకు అర్థం కావడానికి నేను కూడా నిర్భయ అనే పేరునే వాడతాను. ఆ రోజు రాత్రి అరౌండ్ 8:30కి ఆ సినిమా అయిపోయింది. నిర్భయ అండ్ అలాగే ఆమె ఫ్రెండ్ మాల్లో నుండి బయటకు వచ్చారు. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళడానికి అక్కడ దగ్గరలో ఉన్న మునిర్కా అనే బస్టాండ్ కి వెళ్ళాలి. మాల్ నుండి బస్టాండ్ కి వెళ్ళడానికి ఆమె ఫ్రెండ్ ఒక ఆటో మాట్లాడాడు. ఇక ఆటోలో వాళ్ళిద్దరూ ముర్నికా బస్టాండ్ కి వెళ్లారు. అది చలికాలం అండ్ అప్పటికే 8:45 PM అవ్వడం వల్ల ఆ బస్టాండ్ లో జనం కూడా చాలా తక్కువగా ఉన్నారు. అప్పుడే అక్కడికి ఒక బస్సు వచ్చింది. అందులో నుండి ఒక 17 సంవత్సరాల అబ్బాయి బయటికి వచ్చి మీరెక్కడికి వెళ్ళాలి అని వాళ్ళని అడిగాడు. వాళ్ళు మేం ద్వారకా అనే ఏరియాకు వెళ్ళాలి అని చెప్తే ఈ బస్ కూడా అటువైపే వెళ్తుంది అని చెప్పి వాళ్ళని ఈ బస్ ఎక్కమన్నాడు. అండ్ వాళ్ళు కూడా బస్ ఎక్కేశారు. అప్పటికే బస్ లో డ్రైవర్ తో కలిపి మొత్తం 6 ఉన్నారు. అందులో డ్రైవర్ క్యాబిన్ దగ్గర 3, డ్రైవర్ క్యాబిన్ వెనకాల 2 కూర్చొనున్నారు. వీళ్ళంతా ఎవరు అనేది తర్వాత క్లియర్ గా చెప్తాను. ముందు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బస్సు స్టార్ట్ అయింది. ఇంకా వెళ్లే దారిలో వాళ్ళు ఎవరిని కూడా ఎక్కించుకోవట్లేదు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత వాళ్ళంతా బస్ విండోస్ అండ్ అలాగే డోర్స్ ని క్లోజ్ చేశారు. అలాగే బస్ లో ఉన్న లైట్స్ ని కూడా ఆఫ్ చేశారు. ఇదంతా చూసి వాళ్ళిద్దరికి కొంచెం సస్పిషియస్ గా అనిపించింది. అండ్ అలాగే ఆ బస్సు కూడా యాక్చువల్ రూట్ లో కాకుండా వేరే రూట్ లో వెళ్తుంది. అది చూసిన నిర్భయ ఫ్రెండ్ బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్లి బస్సు వేరే రూట్ లో ఎందుకు వెళ్తుంది అని అడిగాడు. దానికి సమాధానం చెప్పకుండా బస్ డ్రైవర్ ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలు పెట్టాడు. అసలు ఈ టైంలో ఒక అమ్మాయిని తీసుకుని నువ్వెందుకని బయట తిరుగుతున్నావు అని అతన్ని రివర్స్ క్వశ్చన్ అడిగాడు. ఈ విషయం మీద మిగిలిన వాళ్ళంతా అతన్ని బెదిరించడం మొదలు పెట్టారు. అండ్ అప్పటికే వాళ్ళంతా ఫుల్ డ్రింక్ చేసి ఉన్నారు. కాసేపటి తర్వాత వాళ్ళంతా కలిసి అతన్ని కొట్టడం మొదలు పెట్టారు. ఒక ఐరన్ రాడ్ తీసుకొని అతన్ని కొడుతూ అతన్ని బాగా భయపెట్టారు. అతని దగ్గర ఉన్న ఫోను, పర్సు, వాచ్, గోల్డ్ రింగ్స్, మనీ, ఆఖరికి అతను తన కాళ్ళకి వేసుకున్న షూస్ ని కూడా లాక్కున్నారు. ఆ తర్వాత అతన్ని విపరీతంగా కొట్టారు. మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం అతని తల మీద, తన కాళ్ళ మీద అండ్ అలాగే అదర్ బాడీ పార్ట్స్ మీద ఇలా మొత్తం కూడా ఐరన్ రాడ్ తోనే కొట్టారు. ఇక అతను ఆ దెబ్బలు తట్టుకోలేక స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఇక తర్వాత వాళ్ళు నిర్భయను బలవంతంగా వెనకాల ఉండే సీట్ వైపు లాక్కొని వెళ్లారు. అక్కడ అమ్మాయిని తిడుతూ కొడుతూ ఆనందించారు. ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ ని కూడా చించేశారు. ఇక తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఆ అమ్మాయి మీద దారుణంగా అత్యాచారం చేశారు. వాళ్లలో ఫస్ట్ వీళ్ళిద్దరిని బస్ ఎక్కమని పిలిచాడు కదా 17 సంవత్సరాల అబ్బాయి, వాడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. వాడు కూడా ఆ అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేశాడు. మొదట్లో చాలాసేపు నిర్భయ వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ట్రై చేసింది. అందులో భాగంగానే వాళ్ళలో ఒక 3 కొరికింది కూడా. అయితే తను ఎక్కడ తప్పించుకుంటుందో అని వాళ్ళు ఆ అమ్మాయిని కూడా ఐరన్ రాడ్ తో కొట్టారు. ఇక తర్వాత అమ్మాయిని కొడుతూ, గోళ్లతో రక్కుతూ, ఎక్కడ పడితే అక్కడ కొరుకుతూ నిజానికి రాక్షసుల కన్నా ఘోరంగా ప్రవర్తించారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి గుండెలు రాయి చేసుకోండి. ఇలాంటి విషయం ఇంకే అమ్మాయికి కూడా జరగకూడదు అని కోరుకుంటారు. అదేంటి అంటే వాళ్ళ అమ్మాయిని అత్యాచారం చేసిన తర్వాత తన ప్రైవేట్ పార్ట్ లో ఒక తుప్పు పట్టిన రాడ్ ని పెట్టి తిప్పారు. ఇంకా చెప్తుంటే నాకే ఏదోలా ఉంది, కానీ విషయం మీరు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఆ రాడ్ ని పెట్టి లోపలికి బయటికి పుష్ చేశారు. దానివల్ల తనకి హెవీ బ్లీడింగ్ జరిగింది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ కి మీకు ఖచ్చితంగా కళ్ళలో నుండి నీళ్లు తిరుగుతాయి. అలా రాడ్ ని లోపలికి పెడుతూ బయటికి తీస్తూ ఉంటే ఆ అమ్మాయి శరీరం లోపల నుండి ఒక తాడు లాంటిది బయటకొచ్చింది. అదేంటో తెలుసా? ఆ అమ్మాయి కడుపులో ఉన్న ఒక పేగు. నిజంగా చెప్తున్నాను గైస్, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ని మీరు వినడంతోనే మీ కళ్ళలో ఖచ్చితంగా నీళ్లు తిరుగుతాయి. ఆ అమ్మాయి కడుపులో నుండి వచ్చిన పేగుని పట్టుకొని పూర్తిగా బయటికి లాగారు. ఇవే ఘోరం అంటే ఇంతకన్నా ఘోరమైనవి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోలేనివి ఇంకా చాలా చేశారు. అయితే వాళ్ళు ఇదంతా చేస్తున్నప్పుడు బస్సు వెళ్తూనే ఉంది. అండ్ అలాగే తనను రక్షించమని ఆమె అరుస్తూనే ఉంది. కానీ బస్ విండోస్ అన్ని క్లోజ్ చేసి ఉండడం వల్ల అండ్ అలాగే లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉండడం వల్ల ఆమె అరుపులు బయట ఎవరికి వినిపించలేదు. లైట్స్ ఆఫ్ చేసినా కనిపించే ఛాన్స్ ఉంటుంది అనుకుంటే ఆ బస్సు యొక్క విండోస్ కి బ్లాక్ ఫిలిం వేసి ఉంది. అంటే బయట వాళ్ళు ఎవరు లోపలికి చూసినా కనబడకుండా ఉంటుంది కదా ఆ గ్లాస్.
సో అందుకోసమనే బస్సులో ఏం జరుగుతుందో బయట ఎవరికి కనిపించలేదు అండ్ అలాగే వినిపించలేదు. చివరికి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని ప్రాణాలతో ఉంచకూడదు అని, అలా వదిలేస్తే వాళ్ళు చేసిన తప్పులు బయటపడతాయని, అందుకోసమే వాళ్ళిద్దరిని చంపేయాలి అని నేరస్తులు అనుకున్నారు. ముందు బస్సు వెనకాల డోర్ నుండి వాళ్ళిద్దరిని బయటకు తోసేయాలి అని అనుకున్నారు. కానీ వెనకాల డోర్ జామ్ అయింది. ఆ డోర్ ఓపెన్ అవ్వకపోవడం వల్ల వాళ్ళిద్దరిని ఫ్రంట్ డోర్ వరకు తీసుకొని వచ్చారు. ఇక ఆ రోజు రాత్రి అరౌండ్ 10 PM కి మహిపాల్ ఫ్లైఓవర్ దగ్గర రన్నింగ్ బస్ లో నుండి వాళ్ళిద్దరిని బయటకు తోసేశారు. అయితే రన్నింగ్ బస్ లో నుండి తోయడం వల్ల వాళ్ళిద్దరూ చనిపోయి ఉంటారు అని భావించి నేరస్తులు మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయారు. తర్వాత వాళ్ళు చేసిన క్రైమ్ అంతా బయట పడకుండా ఉండటానికి బస్సు మొత్తాన్ని కూడా క్లీన్ చేశారు. ఇదంతా నేను కేవలం సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఆధారంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు గనక కావాలి అనుకుంటే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడికి వెళ్లి డాక్యుమెంట్స్ ని చూడండి. ఆర్ ఆన్లైన్ లో చదువుతానంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక మళ్ళీ మన వీడియోలోకి వస్తే తర్వాత వాళ్ళిద్దరూ ఎలా సర్వైవ్ అయ్యారో ఇప్పుడు చూద్దాము. ఆ బస్ అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ రోడ్డు మీద నగ్నంగా అన్కాన్షియస్ గా అక్కడ పడిపోయి ఉన్నారు. అప్పుడే అటువైపు వెళ్తున్న ఒక వర్కర్ వాళ్ళని చూశాడు. వాళ్ళిద్దరూ శరీరం మీద గాయాలతో రక్తంతో తడిచిపోయి కనిపించారు. ఇక అతను వెంటనే వాళ్ళిద్దరిని కాపాడడానికి ఒక క్లాత్ ని తీసుకొచ్చాడు. తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి వాళ్ళిద్దరి గురించి చెప్పాడు. ఇక కాసేపటి తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారు. ఒక అంబులెన్స్ లో వాళ్ళిద్దరిని సాఫ్దర్గంజ్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. నిర్భయాని గైనకాలజీ డిపార్ట్మెంట్ లో అండ్ అలాగే ఆమె ఫ్రెండ్ ని జనరల్ డిపార్ట్మెంట్ లో అడ్మిట్ చేశారు. వెంటనే నిర్భయాను గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ రష్ని అహుజా పరిశీలించారు. నిర్భయ శరీరం మీద, ఆమె ముఖం మీద, తన చెస్ట్ మీద అండ్ అలాగే తన ప్రైవేట్ పార్ట్స్ మీద కొరికిన గాయాలు, తన శరీరం మీద ఐరన్ రాడ్ తో కొట్టిన గాయాలు, ప్రైవేట్ పార్ట్స్ లోకి ఒక తుప్పు పట్టిన రాడ్ ని పెట్టిన గాయాలు ఐడెంటిఫై చేశారు. వాటి యొక్క ఆధారంగానే తన మీద సామూహిక అత్యాచారం జరిగింది అని కన్ఫర్మ్ చేశారు. To the gynae casualty room by the police constables. She was bleeding very much from her. So definitely she was scared. She was conscious, but she was not sobbing out of her pain. She was describing everything in clear detail. She was slapped on her face, she was kicked on her abdomen, and she had multiple injuries over her body, over her private parts. There were multiple bite marks over her face, over her lips, over her limbs. అయితే అప్పుడే ఒకసారి నిర్భయ కూడా తన ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో భాగంగానే జరిగింది అంతా కూడా డాక్టర్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అందులో ప్రస్తుతం నేను మీకు చెప్పలేని విషయాలు కూడా చాలా ఉన్నాయి. తర్వాత ఆమెకు ఎమర్జెన్సీగా ఒక సర్జికల్ ట్రీట్మెంట్ ని కండక్ట్ చేశారు. ఇందులో డాక్టర్ రాజ్ కుమార్ చేజారా అండ్ అలాగే అతని సర్జికల్ టీం పార్టిసిపేట్ చేశారు. ముందు ఆమె శరీరం మీద అయిన గాయాలు, ఆ తర్వాత వాళ్ళు ఐరన్ రాడ్ యూజ్ చేసి ఆమెను కొట్టారు కాబట్టి ఆమె శరీరంలో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి అవసరమైన ట్రీట్మెంట్ చేశారు. ఇది ఆ రోజు అరౌండ్ 4 AM కి జరిగింది. ఈ సర్జరీ పూర్తయిన తర్వాత ఆమెకు జరిగిన ఇంటర్నల్ బ్లీడింగ్ గురించి, దాని సివియారిటీ గురించి క్లియర్ గా అర్థమైంది. ఆ తర్వాత నిర్భయ గారి శరీరంలో సెప్సిస్ అనే ఒక కండిషన్ స్టార్ట్ అయింది. దీనివల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా పెరిగిపోయింది. తన బాడీ తన సొంత శరీర భాగాలను డ్యామేజ్ చేసుకుంటుంది. దీనివల్ల ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. దీనిని కంట్రోల్ చేయడానికి డిసెంబర్ 19న ఒక సర్జరీ అండ్ అలాగే డిసెంబర్ 23న ఒక సర్జరీ చేశారు. కానీ తన కండిషన్ ఇంకా సీరియస్ అవుతూనే వచ్చింది. అండ్ ఇదే టైంలో తను చెప్పగలదు అని డాక్టర్స్ కన్ఫర్మ్ చేసినప్పుడు పోలీసులు 2 సార్లు తన దగ్గర నుండి డయింగ్ డిక్లరేషన్ ను రికార్డ్ చేశారు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి నిర్భయ గారు చేతితో సైగలు చేస్తూ సమాధానం ఇచ్చారు. ఇక అప్పటికే ఆమె కండిషన్ సీరియస్ అవుతుంది అని భావించి ఆమెను అబ్రాడ్ లో ఒక మంచి హాస్పిటల్ కి తీసుకువెళ్లాలి అని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. అందులో భాగంగానే డిసెంబర్ 27న ఆమెను సింగపూర్ లో ఉన్న మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఆమెకు మంచి ట్రీట్మెంట్ అందించారు. కానీ ఇన్ఫెక్షన్ అయితే అస్సలు కంట్రోల్ అవ్వలేదు. దీనివల్ల మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ జరిగి డిసెంబర్ 29th రోజు ఎర్లీ మార్నింగ్ 4:45కి నిర్భయ గారు చనిపోయారు. నాకు తెలిసి ఇంతటి పెయిన్ఫుల్ చావు ఎవరికి వచ్చి ఉండదు. అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నిర్భయ గారి ఫ్రెండ్ బ్రతికాడు. అతను ఆ రోజు ఏం జరిగిందో పోలీసులకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతనిచ్చిన డీటెయిల్స్ ఆధారంగానే సౌత్ ఢిల్లీలో ఉన్న వసంత్ విహార్ పోలీసులు FIR ను రిజిస్టర్ చేశారు. అయితే నిర్భయ ఫ్రెండ్ వాళ్ళెక్కిన బస్ వైట్ కలర్ లో ఉంది అని, దాని మీద yellow అండ్ గ్రీన్ కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి అని అండ్ అలాగే ఆ బస్ మీద యాదవ్ అని రాసి ఉంది అని చెప్పాడు. ఈ డీటెయిల్స్ ఆధారంగానే బస్ లో నుండి వాళ్ళను బయటికి తోసేసిన చోట్లో ఒక హోటల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ తో ఆ బస్ ని ఐడెంటిఫై చేశారు. వెంటనే ఆ బస్ ని ట్రేస్ చేసి అది ఉన్న లొకేషన్ ని ఐడెంటిఫై చేశారు. అండ్ నిర్భయ గారి ఫ్రెండ్ హెల్ప్ తో ఆ 6 యొక్క స్కెచెస్ గీశారు.
నిర్భయ మొదటిసారి డాక్టర్స్ కి ఇచ్చిన స్టేట్మెంట్స్ లో వాళ్ళు తన మీద అత్యాచారం చేస్తున్నప్పుడు ఒకరినొకరు పేర్లతో పిలుచుకున్నారు అని, తను రామ్ సింగ్, ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ అనే పేర్లను విన్నాను అని చెప్పింది. పోలీసులు బస్ని పట్టుకున్నప్పుడు రామ్ సింగ్ ఆ బస్లోనే ఉన్నాడు. పోలీసులు అతన్ని పట్టుకున్న తర్వాత అతను చెప్పిన డీటెయిల్స్ ఆధారంగా వాళ్ళు యూజ్ చేసిన ఐరన్ రాడ్స్ ని, బాధితుల దగ్గర వాళ్ళు దొంగలించిన బిలాంగింగ్స్ ని లైక్ పర్స్, ఐడి కార్డు అండ్ అలాగే గోల్డ్, నేరం చేసినప్పుడు రక్తంతో తడిచిన వాళ్ళ బట్టలు, ఇలాంటివన్నీ కూడా రికవర్ చేశారు. తర్వాత వరుసగా ఒకరి తర్వాత ఒకరిని ఇలా అందరినీ పట్టుకున్నారు. నిర్భయ ఫ్రెండ్ వాళ్ళని చూసి ఆ రోజు నేరం చేసింది వీళ్ళే అని కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు ఎవరెవరి నేరం చేశారో వాళ్ళ డీటెయిల్స్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రామ్ సింగ్, అతను గతంలో 20 సంవత్సరాల క్రితమే రాజస్థాన్ నుండి ఢిల్లీకి వలస వచ్చాడు. అతను ఒక ప్రైవేట్ బస్ డ్రైవర్. అతను తన తమ్ముడు ముఖేష్ సింగ్ తో కలిసి రవిదాస్ స్లమ్ అనే ఒక స్లమ్ లో ఉండేవాడు. అతను ఒక తాగుబోతు అని, అస్తమానం తాగి అందరితో గొడవ పెట్టుకుంటాడు అని ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా చెప్పారు. ముఖేష్ సింగ్ ఇతను రామ్ సింగ్ యొక్క తమ్ముడు. అప్పుడప్పుడు బస్ డ్రైవర్ గా అండ్ అలాగే క్లీనర్ గా పనిచేసేవాడు. వినయ్ శర్మ ఇతను జిమ్ అసిస్టెంట్ గా అండ్ అలాగే ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేసేవాడు. వీళ్ళందరిలో ఇతనే కొంచెం చదువుకున్నవాడు. ఇతను కూడా రవిదాస్ స్లమ్ లోనే ఉండేవాడు. పవన్ గుప్తా ఇతను పళ్ళమ్ముకునేవాడు. ఇక అక్షయ్ ఠాకూర్ ఇతనికి ఎలాంటి జాబ్ లేదు, కానీ అప్పుడప్పుడు బస్ లో హెల్పర్ గా పనిచేసేవాడు. ఈ 5గురితో పాటు ఇంకొక 17 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు అని చెప్పాను కదా, వాడప్పటికి మైనర్ అవ్వడం వల్ల వాడి పేరు బయటికి చెప్పలేదు. ఇక వీళ్ళకి వేసిన శిక్ష విషయానికి వస్తే 2013లో ట్రయల్ కోర్టు వీళ్ళకి ఉరిశిక్ష వేసింది. అయితే వాళ్లలో ఉన్న 17 సంవత్సరాల వాడికి మాత్రం అప్పటికి వాడు మైనర్ అవ్వడం వల్ల జూవినైల్ కోర్టు జస్ట్ 3 years మాత్రమే జైలు శిక్ష వేసింది. ఆ జైల్లో ఉన్నంత వరకు వాడికి కుకింగ్, టైలరింగ్, గిటార్ వంటివి నేర్పించారు. ఇకపోతే 2015లో వాడిని విడుదల చేశారు. తర్వాత వాడి జీవితంలో మళ్ళీ ఎప్పుడు ఈ విషయం గురించి ఇబ్బంది పడకుండా వాడికి ఒక కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేశారు. వాడు మైనర్ అనే విషయం వాడికి తెలుసు, అయినా సరే వాడు అంత పెద్ద నేరం చేశాడు. ఇది మన లాస్కున్న పవర్. ఇలాంటి ఒక పెద్ద నేరం చేసిన తర్వాత కూడా వాడు ప్రశాంతంగా బయట తిరుగుతున్నాడు ఇప్పుడు. ఇక మిగిలిన వాళ్ళలో రామ్ సింగ్ 2013 మార్చిలో జైల్లో వాడు ఉన్న సెల్లోనే వాడు ఉరివేసుకుని చనిపోయాడు. ఇక మిగిలిన 4 మెంబర్స్ తమకు వేసిన శిక్షను తగ్గించాలి అని చాలా సార్లు అప్పీల్ చేసుకున్నారు. ఇక హైకోర్టులో గాని, సుప్రీంకోర్టులో గాని, చివరికి రాష్ట్రపతి దగ్గర కూడా వాళ్ళనుకున్నట్టుగా శిక్ష తగ్గలేదు. ఫైనల్ గా ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ అండ్ అలాగే అక్షయ్ ఠాకూర్లను 2020 మార్చి 20న మార్నింగ్ 5 నుండి 6 గంటల మధ్యలో తీహార్ జైల్లో ఉరితీశారు. ఈ న్యూస్ వినగానే దేశమంతా కూడా వాళ్ళ చావుని ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంది. నిర్భయ తల్లిదండ్రులు కూడా తమ కూతురికి న్యాయం జరిగింది అని ఆనందించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు న్యాయం జరిగింది అని ట్వీట్ చేశారు. అయితే మన పురాణాలను గనక ఒకసారి చూసుకుంటే, సీతాదేవిని రావణాసురుడు ఇంకా ముట్టుకోకపోయినా సరే రాముడు రావణునికి చుక్కలు చూపించి చంపేశాడు. అలాగే మహాభారతంలో దుశ్శాసనుడు ద్రౌపది గారి చీరలాగినందుకు యుద్ధంలో భీముడు దుశ్శాసుని 2 చేతులను విరిచేసి పక్కన పడేసి దుశ్శాసుని గుండెను బయటకు లాగి ఆ రక్తంతో ద్రౌపది యొక్క కురులు కడిగాడు. అలాంటి పురాణాలున్నాయి మనకి. సో వీళ్ళను కూడా జస్ట్ ఉరి తీయకుండా చాలా దారుణంగా హింస పెట్టి చంపుంటే బాగుండేది. ఇదండి నిర్భయ కేస్ ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆ 17 సంవత్సరాల మైనర్ ని వదిలిపెట్టడం, ఇంత పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా వాడు బయట ప్రశాంతంగా బ్రతకడం, ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? ఇలాంటి వాళ్ళ కోసమే, ఎస్పెషల్లీ ఇలాంటి మైనర్స్ కోసమే కొత్త లాస్ ని తయారు చేయాలి. వాడు మైనర్ అయినా సరే వాడు ఇంత పెద్ద తప్పు చేసినప్పుడు వాడు మేజర్ అయిన తర్వాత వాడిని కూడా ఉరి తీస్తే బాగుండేది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే ఈ వీడియో కోసం మేము చేసిన రీసెర్చ్ గానీ, నా ఎక్స్ప్లెనేషన్ గానీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలాంటి ఎవరికి తెలియని విషయాలు ఇప్పటి నుండి మన ఛానల్లో రోజుకొక వీడియో రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.